అందరూ కాదు గాని చాలామంది పరిస్థితి ఇదే. ఇదొక లాంగ్ స్టోరీ. సింపుల్గా అర్థమవడానికి చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక అబ్బాయి తన కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అమ్మాయిని ఇంప్రెస్ చేయలేడు. ఇంకో అబ్బాయి అమ్మాయిని ఇంప్రెస్ చేయగలుగుతాడు, కానీ అమ్మాయి పేరెంట్స్ని ఇంప్రెస్ చేయలేడు. పిల్లల ఫ్యూచర్ బాగుండాలని మంచి ఉద్యోగం, ఆస్తులు ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే తల్లిదండ్రులది తప్పు కాదు. తమకు ఇష్టమైన వాళ్లతో జీవితాన్ని పంచుకోవాలి అనుకోవడం అమ్మాయిలు తప్పు కాదు. తాను ఇష్టపడ్డ అమ్మాయి కోసం తన కెరీర్ని కోల్పోయే అబ్బాయిది తప్పు కాదు. అట్లీస్ట్ అమ్మాయి కోసం సొంతంగా నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ అబ్బాయిలకు ఉంటుంది, కానీ అమ్మాయిలకు ఆలోచించుకునే అవకాశం కూడా ఉండదు. ఎదిగే వయసులో ప్రపంచంలో ప్రతిదీ కొత్తగానే కనిపిస్తుంది, అది అబ్బాయికైనా అమ్మాయికైనా. అప్పటి వరకు తనపై ఎవరూ చూపని ఆసక్తిని ఒకరిలో ఒకరు చూసుకుని ఇష్టపడతారు. ఈ వయసులో కలిగే ఇష్టం జీవితాంతం ఉంటుంది. ఈ ఇష్టాలు పెళ్లిదాకా వెళ్ళకపోవడానికి కారణం పిల్లలు పేరెంట్స్ మధ్యన ఉన్న ఆలోచనల్లో డిఫరెన్స్. ప్రేమలో ఉన్నప్పుడు ఫ్యూచర్ మీద అవగాహన లేకపోవడం, ఎదుటి వాళ్ళు చెప్పే మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. ఇక కలిసున్న వాళ్లలో ప్రేమ లేకపోవడానికి కారణాలు పెళ్ళయ్యాక పురుషులు ఫ్యామిలీ కన్నా సంపాదన మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, ఇంత కష్టపడేది ఫ్యామిలీ కోసమే కదా అని నమ్మడం. మహిళలు ఇల్లు పిల్లలకు పరిమితమై ప్రపంచానికి దూరం అవ్వడం. ఇద్దరి జీవితం వాళ్ల కోసం కాదు, పిల్లల భవిష్యత్తు కోసమే అన్నట్టు బ్రతకడం. దాదాపు 90% మంది భవిష్యత్తును చూసి భయపడి ప్రెజెంట్లో ఉన్న సంతోషాన్ని వదిలేస్తుంటారు. అందుకే కలిసిన వాళ్ళందరూ ప్రేమించుకోలేరు, ప్రేమించుకునే వాళ్ళు కలిసి ఉండలేరు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.